హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రిలీజ్ కావడం జరిగింది. సో మనకి May 7th నుంచి 13th మధ్య రిలీజ్ అయ్యేటువంటి రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ పీడిఎఫ్లో అయితే ఉంటాయి. ఈ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించి బిగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. జూలై చివరి వారంలో ప్రిలిమినరీ పోలీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నట్లు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు సాక్షికి తెలపడం జరిగింది. అలాగే దసరా సమయంలో పోలీస్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను నిర్వహించబోతున్నారు. ఇంకా డిసెంబర్ 2 లేదా 4వ వారంలో మనకి తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు, దీనికి సంబంధించి బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. 17,000 పోస్టులకు 7.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆర్మ్డ్ రిజర్వ్ అలాగే బెటాలియన్ల వారికి రన్నింగ్లోనే మెరిట్ మార్కులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇదే విభాగంలో LMV లైసెన్స్ ఉంటే అదనంగా మరో 3 మార్కులు ఇవ్వబోతున్నట్లు ఇక్కడ వివి శ్రీనివాసరావు గారు సాక్షికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అయితే తెలపడం జరిగింది. రాష్ట్రంలో మొదటిసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని యూనిఫామ్ విభాగాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 5 విభాగాలకు సంబంధించి 17,000 పైచిలుకు పోస్టుల భర్తీకి చేపడుతున్నటువంటి చర్యలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు సాక్షికి వివరించారు. అప్లికేషన్ల దాఖలు నుంచి తుది రాత పరీక్ష వరకు అవలంబిస్తున్నటువంటి వినూత్న పద్ధతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను వెల్లడించడం జరిగిందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సాక్షి పర్టికులర్ రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్లకి ఈయనైతే సమాధానాలు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి జూలై చివరి వారంలో ప్రిలిమినరీ టెస్ట్, అలాగే దసరా సమయంలో దేహదారుఢ్య పరీక్షలు, ఇంకా డిసెంబర్ 2 లేదా 4వ వారంలో మనకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే ఆయన డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మనకి ఈనాడులో కూడా మనకి మరొక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈనాడులో అయితే ఆగస్టులో పోలీస్ ప్రాథమిక రాత పరీక్ష ఉంటుందని చెప్పేసి ఈనాడులో వచ్చింది. మార్చిలో తుది ఫలితాలు, సమయం ఆదా చేసేందుకే ఈవెంట్లలో మార్పులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మార్చిలో అంటే వచ్చే సంవత్సరం మార్చిలో మనకి ఈ పరీక్షలకి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేసే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఈనాడులో అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించేటువంటి ప్రాథమిక రాత పరీక్షలను 3 నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB సన్నాహాలు చేస్తోంది. జూలై చివరి లేదా ఆగస్టు తొలి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నారు. అభ్యర్థులు వడపోతగా భావించేటువంటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను సెప్టెంబర్లోగా ప్రకటించాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పేసి ఇక్కడ నియామక మండలి చైర్మన్ ఈనాడుకు తెలిపినట్లు ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆగస్టులో పోలీస్ ప్రాథమిక రాత పరీక్ష అని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 2వ వారంలో 12 మైదానాల్లో శారీరక సామర్థ్యం అంటే PMT, PET పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఆయన అయితే డీటెయిల్స్లు ఇచ్చారు. నవంబర్లోగా వాటికి సంబంధించిన ఫలితాలు వస్తాయని, జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఇచ్చారు. సాక్షిలోనేమో డిసెంబర్ 2 లేదా 4వ వారంలో ఉంటాయని మెన్షన్ చేశారు. సో ఏదేమైనా కూడా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఈ మంత్స్లోనే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో పలువురు అభ్యర్థులు SI పోస్టులతో పాటు కానిస్టేబుల్కి గాను ఎంపికవుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో కానిస్టేబుల్ పోస్టుల్లో బ్యాక్లాగ్లు మిగిలిపోతున్నాయి. అందుకే SIల ఎంపిక ప్రక్రియ ముందుగానే చేపడుతున్నా. ఆ తర్వాత 2 వారాలకు కానిస్టేబుల్ పరీక్షలు జరుపుతున్నా. దీనివల్ల SIలుగా ఎంపికైనటువంటి వారిని కానిస్టేబుల్ పోటీ నుంచి తప్పిస్తున్నాం. క్రితంసారి ఇలా చేయడంతో 680 కానిస్టేబుల్ పోస్టులను బ్యాక్లాగ్ కాకుండా నివారించగలిగామని చెప్పేసి కూడా ఇక్కడ ఈయనైతే తెలపడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి 10 రోజుల్లో వైద్య శాఖలో ఉన్నటువంటి 12,700 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి సాక్షిలో అప్డేట్ వచ్చింది. రాత పరీక్షలకు సిలబస్,
తయారీలో కమిటీలు నిమగ్నం అని చెప్పేసి మెన్షన్ చేశారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష, 30 రకాల టెక్నీషియన్లకు వేరువేరుగా సిలబస్, అలాగే ఇక్కడ సిలబస్ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లుగా మెన్షన్ చేశారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టులకి సంబంధించి 10 రోజుల్లో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాత పరీక్ష ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి సిలబస్ తయారీ వేగంగా జరుగుతోంది. ఇందుకోసం వైద్య, నర్సింగ్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సిలబస్ కొంత కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ పోస్టులకు కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సిలబస్ అవసరం లేదు. పోస్టింగ్పై ఆప్షన్లు అడుగుతారు. సో ఆ ప్రకారమే వారికి పోస్టింగ్లు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎం పోస్టుల కోసం సిలబస్ తయారీ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో వైద్య శాఖలో పోస్టులను ప్రకటించిన తర్వాత స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం పోస్టుల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు. తాము చదివినటువంటి పుస్తకాలను మరోసారి తిరిగేస్తున్నారు. మార్కెట్లో ఉన్నటువంటి పోటీ పరీక్షల పుస్తకాలను కూడా కొనుగోలు చేసి చదువుతున్నారు. 5 ఏళ్ల తర్వాత పరీక్షలు జరుగుతున్నటువంటి 4,722 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం 20,000 మంది పోటీ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో 1,520 ఏఎన్ఎం పోస్టుల కోసం 6,000 మంది, 2,000 వరకు ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 8,000 మంది పోటీ పడతారని చెప్పేసి వైద్య వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా హైకోర్టులో జడ్జి పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ మనకి హైకోర్టు నుంచి రిలీజ్ అయింది. సో సివిల్ జడ్జెస్కి సంబంధించి 50 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. సో వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 41, ట్రాన్స్ఫర్ కింద మనకి 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. జూన్ 6వ తేదీ లాస్ట్ డేటు. tshc.gov.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో ఈ పోస్టులకి సంబంధించి డిగ్రీ అండ్ ఎల్ఎల్బి చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సివిల్ జడ్జి పోస్టులకి. సో వారికి ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. ఇంకా 10th మార్కులతో మనకి 38,926 పోస్టల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ ఆల్రెడీ చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్నాయి, చూసి అప్లై చేయండి. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా మనకి గవర్నమెంట్ జాబ్ అయితే రాబోతుంది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఓటీఆర్ చేయాల్సిందే అని చెప్పేసి ఈరోజు సాక్షిలో అప్డేట్ వచ్చింది. స్థానికత నిర్ధారణకు కీలకం 1 టైం రిజిస్ట్రేషన్ సమాచారమే అని చెప్పేసి ఇచ్చారు. నూతన జోనల్ విధానంతో అభ్యర్థుల స్థానికతలో మార్పులు, సవరణకు అవకాశం ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ ఇప్పటికీ సవరించుకున్నది 1.62 లక్షల మంది మాత్రమే. నమోదు చేసుకున్నటువంటి మొత్తం అభ్యర్థులు 25 లక్షల మంది అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ఎడిట్ చేసుకోకుంటే కష్టమే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఓటీఆర్ నమోదు సవరణపై అభ్యర్థులు తక్షణమే స్పందించాలని టీఎస్పీఎస్సీ చెబుతోంది. ప్రస్తుతం గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీఆర్ సవరణ లేదా నూతనంగా ఓటీఆర్ నమోదు చేసుకున్నటువంటి వారు మాత్రమే అర్హులు. ఎడిట్ చేసుకోకుంటే దరఖాస్తు చేసుకునే వీలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి అభ్యర్థులకు సూచిస్తున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఇది లేనిదే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకునే వీలే లేదు. సో ప్రస్తుతం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలు సైతం జారీ చేయనుంది. కాబట్టి మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నా, అలాగే మీరు సవరణ దీనికి సంబంధించి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి వీడియో చేశాను. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూసి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకు ఒక కొత్త ఆప్షన్ మనకి పెట్టడం జరిగింది, ఓపెన్ ఆప్షన్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తుంది. టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినటువంటి వారి కోసం, ఫోన్ నెంబర్ మార్చుకున్నటువంటి వారి కోసం, దరఖాస్తు సమయంలో సమస్యలు తదితర ఇబ్బందుల దృష్ట్యా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సందేహాలను వెంటనే నివృత్తి చేస్తోంది. ఒక్క మెయిల్తో సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. సో జోనల్ వ్యవస్థ ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ పాఠశాలలో చదివారో దరఖాస్తు సమయంలో తెలపాలి. దాన్ని బట్టి జోన్ను నిర్ణయిస్తారు. పైగా అన్నింటిలో నింపితేనే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఓపెన్ 10th, ఇంటర్ చదివినటువంటి వారు ఏం చేయాలనే సందేహం ఉన్నది. వీరి కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్ వచ్చింది. సో ఇందులో 1వ నెంబర్ వచ్చేసి రెగ్యులర్ విద్యార్థుల కోసం కేటాయించగా, 2వ నెంబర్ వచ్చేసి ఓపెన్ విద్యార్థుల కోసం ఆప్షన్లు ఇచ్చారు. 2వ ఆప్షన్ ఎంచుకుంటే ఓపెన్ విద్యార్హతలకు సంబంధించినటువంటి ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. ఫలితంగా
సులభంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అయినా సందేహాలు ఉంటే కాల్ సెంటర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. రేపు గ్రూప్స్పై ఉచిత అవగాహన కార్యక్రమం అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఈ నెల 8వ తేదీన ఉచిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని అశోక్ నగర్లోని తమ అకాడమీలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, నోట్స్ తయారీ, సమయపాలన తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 మొబైల్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీరు కాల్ చేసి సో దీనికి సంబంధించి అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వండి. డిఈ సెట్ ప్రవేశ పరీక్ష జూలై 23 ఉంటుందని ఒక అప్డేట్ వచ్చింది. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మనకి వెలుగు న్యూస్ పేపర్లు ఇచ్చారు. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్ల వారీగా ఏం చదవాలనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మీకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఇంకా 60 డేస్ స్ట్రాటజీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూలై లేదా ఆగస్టులో నిర్వహించనున్నారు. కాబట్టి అభ్యర్థులు మే లేదా జూన్లో అన్ని అంశాలను చదివేలా 60 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఆర్టికల్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా సింగరేణిలో 665 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడించినట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో బ్యాక్లాగ్ పోస్టులకి సంబంధించి ఇటీవల జరిగినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫలితాలను అయితే విడుదల చేసినట్లు మనకి సింగరేణి వెల్లడించడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే సో దీనికి సంబంధించి చూసుకోండి. ఇంకా మేనేజ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖలో 7 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. డైరెక్టర్, అప్పర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మే 22వ తేదీ లాస్ట్ డేటు. manage.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్తే వేకెన్సీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. అందులోనికి వెళ్తే మీకు ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా ఐసీఏఆర్ డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ నుంచి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 16 నెలల కాలానికి ప్రాజెక్టు ముగిసే వరకు ఏది ముందైతే అంతవరకు ఐసీఏఆర్ మార్గదర్శకాల ప్రకారం ఐఓటీ సొల్యూషన్ ఫర్ పౌల్ట్రీ స్మార్ట్ పౌల్ట్రీ ఫారం ప్రాక్టీస్ అనేటువంటి పేరు గల సిడిఏసి ప్రాజెక్ట్ కింద యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి తాత్కాలికంగా పనిచేయడానికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు. సో క్వాలిఫికేషన్స్ అన్నటువంటి వారు అటెండ్ అవ్వండి. ఇంకా ఆర్ఆర్బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 9-10 తేదీల్లో నిర్వహించేటువంటి ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, సో ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి మనకి ఇక్కడ రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకోటి చూసినట్లయితే హాల్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా పలు డిపార్ట్మెంట్ల నుంచి కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇంకా నియామకాల సందడి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏప్రిల్లో 38% పెరిగినటువంటి ఉద్యోగాలు. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాల్లో మెరుగైనటువంటి రికవరీ. ఫ్రెషర్లకే అధిక డిమాండు. Naukri.com నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.